కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బి వీరభద్రగౌడ సమావేశంలో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయం. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల సామాన్యులకి భారీ ఊరట అని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో అమలు చేయడం సంతోషకరం. ఫ్రీ షాండ్ పాలసీ అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేయడం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియాతో కోట్లు కొల్లగొట్టిన జగన్ రెడ్డి ఇక అలాంటి ఆటలు సాగవన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు నిరోధిస్తూ జిల్లా స్థాయిలో షాండ్ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు, మైనింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ పార్టీ. పేకాట శిబిరాలు నిర్వహించడం, లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియా, మట్క వంటి జూదాలు నిర్వహిస్తున్నారని తెలిసిన ఎంతటి వారైనా సహించేది లేదని తెలిపారు. బళ్ళారి నుండి కర్నూలు హైవే రోడ్లు వీలైనంత త్వరగా చేస్తామని, తాగునీటి సమస్యల గురించి మొన్ననే కలెక్టర్కి మరియు వేదావతి, నాగరడోనా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో దాదాపు 50,000 కోట్ల ఇసుక అమ్ముకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఈరోజు మన ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు అంతంతగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పురోగతి ముందుకు నడిపించే సాధకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఆయన ఎలా ఆర్థికంగా అభివృద్ధి తెలుసు కాబట్టి పేదలకు ఇసుక ఉచితంగా ఇవ్వాలనే ఒక దృఢ నిశ్చయంతో కలగజేసుకుని ఈరోజు ఉచితంగా ఇస్తున్నారు. దీనికి అందరికీ మీరు ఒకటి ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా గతంలో ఎన్నో కోట్ల అప్పు చేసిపోయినా కూడా ఈరోజు ఇసుక కూడా మన ఉచితంగా ఇస్తున్నామంటే అర్థం చేసుకోండి. అదేవిధంగా గతంలో ఇసుక మొక్కలు కోట్లు సంపాదించారు. మరి ఈసారి ఎక్కడైతే రీచ్ ఉందో అక్కడికి మీరైనా లేకుంటే ఎవరు అక్కడ లోడింగ్ చేశారో ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఇసుక మీ ఇంటికి వచ్చి తెచ్చిస్తారు. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్, మీ సొంత వెహికల్ ఉంటే కూడా అక్కడ పోతే ఆన్లైన్లో పెట్టిపోతే మీకు ఇసుక వస్తుంది. ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇంకా కొంతమంది గత ప్రభుత్వంలో ఉన్నట్టు ప్యాకాట ఆడించడం, ప్యాకాట చేయడం, భీము సబ్సిడీ భీము అంటే పేదలకు ఇచ్చే భీముని రవాణా చేయడం, ఇవన్నీ పట్టుకోవడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ చట్టం తన పని దాన్ని చేసుకోకపోతుంది. చట్టం ఎవరికి చుట్టాలు కాదు. పాలసీ మార్చుకున్నారు. మీరు కూడా పాలసీ ప్రభుత్వం మారుతుంది కాబట్టి మీ అలవాటు కూడా మార్చుకున్నారని మిమ్మల్ని అందరూ కోరుతున్నారు. ఎవరైతే ఆ పని చేస్తున్నారో వాళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం ఒక నియోజకవర్గంతో ఒక బడుగు బలహీన వర్గాల కోసం మంచి శ్రేయస్సుతో వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఇలాంటి పార్టీలో నిన్ననే చూశాను నేను. సిరువుపలో ఒకటి పెట్టుకున్నారు. మళ్ళీ రాత్రి ఇక్కడ దేవరగంటలో కూడా ఒక లారీ పట్టుకున్నారు. ఇవన్నీ కూడా మార్పులని అలాంటి వాళ్ళని సూచనగా చెప్తున్నాను. ఎవరికి చట్టం ఉపేక్షించలేదు. అదేవిధంగా గంజాయి కానీ, పేకాట కానీ, మట్కా కానీ, చూదాలు కానీ ఎటువంటి వ్యసనాలు కూడా బాగులేదని నేను అంతా తెలియజేస్తున్నాం. మనం అభివృద్ధి పథకంలో నడుపుతాం. మనం ఎలా అభివృద్ధి చేస్తున్నారో చూద్దాం. ఎలా విద్య, ఆరోగ్య ముందుకెళ్ళాలనేది చూస్తాం. అదేవిధంగా మనకు ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కువ ఉంది. నేను 2 రోజుల క్రితం కర్నూలులో కలెక్టర్ గారిని కలిశాను. కలెక్టర్ గారికి వివరించాను. కలెక్టర్ గారు వెంబడే ఎస్సీ గారికి చెప్పడం, ఎస్సీ గారు మళ్ళీ 2 గంటల వ్యవధిలోనే నాకు ఫోన్ చేసి చేస్తామని నేను చెప్పాను. మరి ఇలాంటివన్నీ మనం అభివృద్ధికి ముందుకెళ్దాం. కానీ ఏదో రాంగ్ రూట్లో పోయి లేని కొన్ని తలకాయ నొప్పి తెచ్చుకుని పోతాను నేను కూడా మేము అంతా కోరుతున్నాను. అదేవిధంగా నిదానంగా వేదావతిని కూడా ఒక రూపకల్పన తెచ్చి వేదావతిని కూడా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరి దీనికి అందరికీ కార్యకర్తలు, నాయకులు, సహకారం ఉండాలని కూడా కోరుతున్నాం. రిజర్వాయర్ అయితేనేమి మరి అందరినీ వాళ్ళ నుంచి గతంలో నీళ్ళిచ్చాం దేవరకొండ మండలానికి. అక్కడ 20,000 ఎకరాలకి పనులు జరిగినాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్ళలో మళ్ళీ 16,000 ఎకరాలు నీళ్ళు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు. అది కూడా ముందుకు తీసుకెళ్తాం. మరి ఇవన్నీ అభివృద్ధి పనులు చేసుకోవడానికి ముందుకు తీసుకెళ్తాం తప్ప ఏ అవినీతి కానీ, అక్రమాలు కానీ చేయడానికి తావలేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై చంద్రబాబు నాయుడు. ఎందుకంటే టౌన్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ముందు ఆంజనేయ స్వామి విగ్రహం కాడ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి అవన్నీ కంప్లీట్ చేస్తే త్వరగతిన పూర్తి చేయమని వాళ్ళు కూడా ఒక